హలో అండి. జొన్న రొట్టెకి ఇలా నీళ్ళు స్టవ్ మీద పెట్టి బాగా మరుగుతున్నప్పుడు మీకు ఎన్ని రొట్టెలు కావాలో అంతే పిండి తీసుకొని వేడి వేడి నీళ్ళు పిండిలో కలిపేసి పిండి మంచిగా కలిపిన తర్వాత కలిపేసిన తర్వాత ముద్దలాగా చేసి పక్కకు పెట్టుకోండి. తర్వాత నీళ్ళు గిన్నెలో పక్కకు పెట్టుకొని చపాతీ పిండిలాగా మనం ఎలా స్మూత్గా పిసుకుంటామో నేను కవర్ మీద చేస్తున్నా. కవర్కి కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసి రొట్టెని ముద్దలాగా చేసి, మీకు పెద్ద రొట్టె కావాలంటే పెద్ద ఉండ తీసుకోండి, పిండి ఎక్కువ తీసుకోండి. చిన్నది మీడియం సైజు కావాలంటే పిండి కొంచెం తక్కువ తీసుకోండి. మనం చపాతీ పిండిలాగా ఆయిల్ అప్లై చేసి చపాతీ కర్రతో అయినా చేసుకోవచ్చు, లేదంటే చేయితో అయినా ఇట్లా రౌండ్గా అద్దుకొని చేసుకోవచ్చు. ఈలోపు మనం స్టవ్ మీద వెలిగించి పెంకు పెట్టి హీట్ చేసుకొని, హీట్ అయిపోతే సిమ్లో పెట్టేసేయండి. హీట్ అవ్వలేదంటే హైలోనే ఉంచి మనం ఈ చేసిన రొట్టెని స్టవ్ మీద అంటే పెంకు మీద వేసేసి రెండు సైడ్లు దోరగా కాల్చుకోవాలి. తర్వాత రొట్టె వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకో 2-3 రొట్టెకి నేను పిండి పిసుక్కుంటున్నా అండి. చన్నీళ్ళు కొంచెం కొంచెం చేతికి అద్దుకుంటూ పిండి పిసుక్కొని మళ్ళీ లైట్గా ఆయిల్ అప్లై చేసి మళ్ళీ రొట్టె చేసుకొని ఇంకో రొట్టెతోటి రొట్టెని పెంకు మీద వేసేసి రెండు సైడ్లు కాల్చుకోవాలి. ఇలాగే అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా అన్ని రొట్టెలు పిండి పిసుక్కుంటూ ఆయిల్ అప్లై చేసుకుంటూ రొట్టెని మనం ఈజీగా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. జొన్న రొట్టెలు తినడం వల్ల అన్ని వ్యాధులు కంట్రోల్లో ఉంటాయి. మెయిన్ నైట్ తినాలండి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు, ముసలోళ్ళ వరకు 90 years 100 years ఉన్న వాళ్ళు కూడా ఇలా జొన్న రొట్టెలు తినడం వల్ల అన్ని వ్యాధులు మన డైట్లో ఉండి మనం హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. బాయ్.